అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది వినాయకుడికి పెట్టే 2 రకాల ప్రసాదాలు చూపిస్తాను. మామూలుగా బియ్యం పిండి యూజ్ చేస్తుంటారు కదా, హెల్దీగా ఉండడానికని నేను ఇక్కడ రాగి పిండిని యూజ్ చేసి అందులో పచ్చి కొబ్బరి బెల్లం వేస్తారు. అదంతా కూడా ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, ఎంత కొలతలతో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి ఆవిరి కుడికించుకుంటాము, హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లా పండగకి కాకుండా ఉత్తప్పుడు చేసుకున్న పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ది రాగి పిండితో చేసుకుంటాము, ఇంకొకటేమో బియ్యం పిండితో, కానీ ఇందులో కూడా పచ్చి కొబ్బరి వేసుకుంటాము. పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి మంచిది. అయితే ఈ 2 రకాల ప్రసాదాలు తయారు చేసుకునే విధానము ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ మనకు రెండిటికి కూడా ఇక్కడ ప్రసాదాలకి పచ్చి కొబ్బరి కావాలని చెప్పినా కదా, పచ్చి కొబ్బరిని కట్ చేసి ఇట్లా గ్రైండ్ చేస్తున్నా. మీరు కావాలంటే తురుముకోవచ్చు కూడా. ఇక్కడ ఈ కప్పు చూస్తున్నారు కదా, ఈ కప్పుతోనే కొలతలన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నా. తర్వాత ఇది ఇంకా కొంచెం మనము పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లో దీనికోసము పచ్చి కొబ్బరి కావాలన్నా కదా, ఈ పచ్చి కొబ్బరి కూడా 1 కప్పు ఉండాలి. అంటే ఇక్కడ రాగి పిండి ఇంకా పచ్చి కొబ్బరి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇంకా ఇక్కడ బెల్లం ఏమో 1/2 కప్పు ఉండాలి. ఈ 1/2 కప్పు బెల్లాన్ని ఇప్పుడు మనం కరిగించుకోవాలి. కొంచెం నీళ్లు, జస్ట్ బెల్లం కరిగే అన్ని ఎంతగా అవసరమైతే చూసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ బెల్లం కరిగించే వరకు ఉడికించుకోవాలన్నమాట. జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం కరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి వేసుకోవాలి. బెల్లం పాకం రావడం అట్లాంటిది అవసరం ఉండదు. తర్వాత కొంచెం కాజు, సన్నగా కట్ చేసుకున్న కాజు, ఇంకా కొన్ని నువ్వులు అనేది మీకు ఇష్టం ఉంటే ఆప్షనల్ అనమాట. నువ్వులు వేసుకుంటే మంచిది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి వేసుకున్నా. తర్వాత కొంచెం గసాలు, ఒక 1/2 టీ స్పూన్ అన్ని గసాలు వేసుకొని, ఇలాచీ పౌడర్ కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ అంత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. జస్ట్ ఇవన్నీ కూడా బెల్లంలో మంచిగా కలిసేంత వరకు జస్ట్ ఉడికించుకోవాలంటే ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నెయ్యి, ఒక 1/4 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకొని, ఇంకా ఇక్కడ పిండి తడుపుకోవడానికని నీళ్లు, ఇక్కడ 1 కప్పు రాగి పిండి ఉంది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి నీళ్లు వేడి చేస్తున్న పక్కన 1 కప్పు వాటర్ తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం ఎక్కువ కావాలంటే మళ్ళీ మనం పైనుంచి కొంచెం పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఒకటేసారి ఎక్కువ ఎందుకు తీసుకోవడం అని నీళ్ళు 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాయి ఇక్కడ. అంటే ఒక్కొక్కసారి మనం పిండిని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం రెడీమేడ్ తెచ్చుకుంది ఒకలాగా ఉంటుంది, రాగులు తెచ్చి పట్టించుకున్నది ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయినాయి మనం తీసుకున్న నీళ్ళు ఆ పిండికి. ఇప్పుడు ఇంకా దీంట్లోకి కొద్దిగా నెయ్యి, ఒక 1/4 టీ స్పూన్ అంత నెయ్యి వేసి కలుపుకోవాలి. మనం ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడ కూడా నెయ్యి నూనె వేరే ఏం వాడమన్నమాట. జస్ట్ ఇప్పుడే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నది. ఇంకా మనం ఆ బెల్లంలో 1/4 టీ స్పూన్ అంతే, ఎక్కువగా అవసరం ఉండదు. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు పిండి ఇది కొంచెం ఇట్లా తీసుకొని చేయితో అనుకున్నా సరే, లేదంటే మనం చపాతీ కోల ఉంటుంది కదా, దాంతో అయినా సరే కొద్దిగా పూరి అంతా. అంటే నేను ఇప్పుడు ఇవి గర్జల షేప్లో చేస్తున్నాం, మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మోదక్ షేప్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ బెల్లంది మిక్చర్ ఉంది కదా, అది ఇప్పుడు ఈ మధ్యలో పెట్టేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ఇంకా క్లోజ్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు ఆ షేప్ ఉంది కదా, గర్జల షేప్ వచ్చేస్తుంది. తర్వాత మోదక్ షేప్ అన్న కదా, మోదక్ షేప్లో కూడా మోదక్ షేప్ వచ్చేస్తుంది. అయితే ఇవన్నీ లేవు మా దగ్గర. ఎట్లా అంటే నార్మల్గా లడ్డూలాగా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. ఈ షేపుల్లో చేస్తే చూడ్డానికి బాగుంటుంది, ప్రసాదంగా పెడితే బాగుంటుందని పెడుతున్నాను. ఇక్కడ ఈ మోదక్ షేప్ కూడా కొద్దిగా దానికి నెయ్యి అంటించడం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది బయటికి. అయితే ఈ పిండి, ఇప్పుడు ఈ రాగి పిండిది ఇట్లా పెట్టాలి. ఫస్ట్ ఇట్లా పెట్టినప్పుడు నేను ఫస్ట్ టైము ఎక్కువ పెట్టినా అంటే వస్తుందో రాదని చూసుకోక అట్లా చప్పగా అయింది. అట్లా చూసుకోండి అందరూ కూడా, ఎక్కువ పిండి పెట్టొద్దు. ఇట్లా ప్రెస్ చేస్తే పిండి అంతా కూడా ఆ షేప్కి తగ్గట్టుగా వచ్చి కొంచెం వస్తుంది. అప్పుడు దీంట్లోకి ఈ బెల్లంది స్టఫ్ చేసి ఇప్పుడు ఈ పైన ఉన్న దాంతోనే ఇంకా కవర్ చేసేయాలి. ఇంకా తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఓపెన్ చేస్తే మనకి మోదక్ షేప్ వచ్చేస్తుంది. ఇంక ఇవన్నిటిని కూడా మళ్ళీ ఆవిరి ఉడికించుకుంటాము. రాగి పిండి ఆల్రెడీ వేడి నీళ్ళతో తడుపుకున్నాం కదా.
ఇక్కడ మోదక్ మౌల్డ్ లేకపోయినా లేదంటే ఇట్లా గర్జలు చేసేది లేకపోయినా ఇట్లా మామూలుగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ పిండి కొంచెం పెట్టుకొని అంటే ఇట్లా చుట్టంతా కూడా సన్నగా అనుకోవాలన్నమాట. పిండి ఎక్కువగా ఉంటే కూడా చప్పచప్పగా ఉంటాయి అన్న కదా, మరి ఇట్లా లడ్డులాగా చేసుకునేటప్పుడు ఇట్లా మొత్తం పల్చగా అనేసి దాని మధ్యలో పెట్టి ఇట్లా రౌండ్గా చేసుకొని వీటిని మనం ఆవిరికి ఉడికించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఏదైనా పెద్ద దాంట్లో నీళ్లు పోసి దానిపైన ఇట్లా జల్లెడ పెట్టుకోవాలి. జల్లెడకి ఇట్లా ఇప్పుడు మనం స్వీట్ కాబట్టి నెయ్యి అప్లై చేస్తున్నాం కొంచెము. ఇట్లా నెయ్యి పెట్టి అంటే అతుక్కోకుండా ఉండడానికి, కింద అంతా కూడా పిండి అతుక్కుంటుంది కదా, అట్లా అతుక్కోకుండా ఉండడానికి పెట్టి ఇంకా ఇవన్నీ కూడా చేసుకునేవన్నీ కూడా పెట్టేసి ఇప్పుడు ఒక 20 minutes వరకు వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు నెక్స్ట్వి మనం హాట్ రెసిపీ ఉంది కదా, అవి తయారు చేసుకోవడం చూపిస్తాను. దీనికోసము ఇక్కడ బియ్యం పిండిని కొంచెం ఉడికించుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే మామూలుగా అయితే 2 కప్పుల నీళ్ళు పడతాయి. ఎంతకైనా మంచిదని కొంచెం నీళ్లు తక్కువ పోసుకున్న 2 కప్పుల కంటే, అంటే 1.5 కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఇక్కడ ఆ నీళ్లు వేడయ్యే లోపల ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్కి పచ్చి కొబ్బరి కావాలి. పచ్చి కొబ్బరి ఆల్రెడీ ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న స్వీట్ రెసిపీకి ఉంది కదా, దాంట్లోకి ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి, ఇంకా ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఈ ఉడికించే నీళ్ళల్లో కూడా కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం జీలకర్ర, కొద్దిగా అనమాట, ఒక 1/2 teaspoon అంత జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఈ నీళ్లు మసులుతున్నాయి కదా, దీంట్లోకి ఈ 2 కప్పుల బియ్యం పిండి కూడా వేసుకొని అంతా కలిపేసి ఒక్కసారి కొద్దిగా ఇట్లా ఉడకగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా మనం మామూలుగా చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత. ఈలోపు పక్కన ఇవి ఎట్లా ఉడికినాయో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఉడుకుతున్నాయి. ఇంకొక 2 minutes ఉడికితే సరిపోతుంది. ఇంకా ఇట్లా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు అనుకోండి. అట్లా ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసి ఇంకో ప్లేట్లో పెట్టేస్తున్నా. స్వీట్ రెసిపీ కోసం ఇంతకుముందు రాగి పిండి తడుపుకున్న దాంట్లోనే తడుపుతున్నా. ఇప్పుడు ఈ బియ్యం పిండి అంతా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అయితే 1 కప్పుకి 1 కప్పు నీళ్లు పడతాయి అన్న కదా, నేను కొంచెం తక్కువ వేసుకున్నా కదా, కొద్దిగా తక్కువ అనిపిస్తున్నాయి కాబట్టి పైనుంచి నార్మల్ నీళ్ళే అనమాట, చల్లటి నీళ్ళే వేసుకొని కొంచెం ఇట్లా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఉండాలి పిండి. ఇప్పుడు వీటితోని మనము రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టము, మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు. సేమ్ ఇట్లాగే మెంతెంకూర కుడుములని చేస్తాను నేను బియ్యం పిండితోనే. అవి చాలా చిన్న సైజులో చేస్తాను. మామూలుగా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా పెడతాను. అది సూపర్ టేస్ట్ ఉంటాయి. అవి మెంతి కూర కూడా వేసుకుంటాం అందులో కూడా, అది కూడా బాగుంటుంది. ఇందులో పచ్చి కొబ్బరి వేస్తాము. ఇదైతే దేవుడికి పెడతాం మేము. ఇంకా ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఇవి ఆవిరికి సేమ్ ఇంతకుముందు అవి ఉడికించుకున్నట్టుగానే అయితే నూనె పెట్టవచ్చు. ఇక్కడ జల్లెడకి నూనె బదులు ఆల్రెడీ ఇప్పుడు స్వీట్ రెసిపీ కోసం నెయ్యి పెట్టినా కదా, నెయ్యి ఉంది దగ్గరలో అని నెయ్యి పెట్టేస్తున్నాం. మీరు నూనె అంటించినా సరే ఈ పిండి అతుక్కోకుండా ఉండడానికి అంతే. ఈ చేసుకున్న కుడుములన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ ఒక 20 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఇవి మంచిగా ఉడికినాయి. ఇప్పుడు అవి ఆవిరికి ఉడికిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు కోసం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కానీ ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఆవిరికి ఉడికించుకున్న కుడుములు వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై కావనివ్వాలి. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 minute. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇవి ఆవిరికి ఉడికినాయి కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తాయి. అట్లా ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇందులో అల్లం కూడా వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి కొంచెం ఈ పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 minute అనుకోండి, జస్ట్ ఇందులో మంచిగా ఈ కుడుములకు పట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పైనుంచి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ సాల్ట్ అనేది అవసరమైతే వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసుకున్నాం కదా గ్రైండ్ చేసేటప్పుడు, మళ్ళీ పిండి ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి నేను వేసుకుంటలేదు. కొద్దిగా ఇందులో ఉప్పు అనేది తక్కువనే పడుతుంది, చూసుకొని పైనుంచి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అంతే, ఇట్లా 2 రకాల వినాయకుడి ప్రసాదాలు మీరు కూడా ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఇంకా మన ఛానల్లో ఇట్లాగే రాగి పిండి ఇంకా పెసర్ల కాంబినేషన్తో కుడుములు చేసుకుంటారు, అవి ఉన్నాయి. ఇంకా బియ్యం పిండితో మన మెంతి కూర వేసి చేస్తాము, అవి కూడా. ఆ 2 రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోస్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, ఇంకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.